sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్కారు బడుల్లో మెరుగైన విద్య, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. రక్తదానం ప్రాణదానంతో సమానం. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఎన్నికల హామీలు అమలు చేస్తాం. ఓపెన్ జిమ్ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే. ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు. పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇక వార్తల వివరాలు. పెద్దపల్లిలోని అమర్నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే విజయరమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. పాఠశాలను అశాంతం పరిశీలించిన ఎమ్మెల్యే అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మించిన రీడింగ్ కార్నర్ రూమ్ను, తరగతి గదులలో ఏర్పాటు చేసిన ఐవీపీ ప్యానెల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్ 6 నుంచి 19 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారని, వచ్చే విద్యా సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డీఈఓ డి మాధవి, ఎంఈఓ సురేందర్, ప్రధానోపాధ్యాయులు మంజులత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్, పంచాయతీ సెక్రటరీ, ఎంపీఓ, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. మాకు అకాడమిక్ ఇయర్లో పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు. మళ్ళీ రూమ్స్ సరిగా లేక చెట్ల కింద కూర్చొని చదువు చెప్పే వరకు వర్షాకాలం రాగానే ఆ టాయిలెట్స్ కరెక్ట్ లేక పిల్లల తల్లిదండ్రులు తీసుకొని వేరే ప్రైవేట్ స్కూల్లో చేంజ్ చేస్తూ ఉన్నారు. మీరు మాకు రూమ్స్ సకాలం చేయాలంటే మరి పేన ఆయన మీరు అడగలేదా అంటే ఒక 10 సార్లు 20 సార్లు మేమంతా పోతే ఇటు చూసుడు అటు చూసుడు, నేను మంచిగా నేను అత్తప్పు అని చెప్పుకొని ఏం చేయలేదు. అదేం తిరిగి సపరేట్గా మేము వదిలేసుకున్నామని చెప్పారు. వాళ్ళు చెప్పగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కన్నా ముందే 2 కోట్ల రూపాయల రూమ్లు శాంక్షన్ చేసి మనం టెండర్ ఇద్దాం అన్న వరకే ఎన్నికల కోడ్ వచ్చింది. మొన్ననే అయిపోయింది. సంబంధిత అధికారులకు ఈ ఎస్సీ చెప్పిన తక్షణమే మీరు అర్జెంటుగా మీరు. దాంతో పాటుగా మరి ఆంగ్ల మాధ్యమంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా వర్క్ బుక్స్ ఇచ్చి కూడా వాళ్ళకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ 1 to 5th మన దగ్గర అయితే ఎవరైతే ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే పిల్లల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మన దగ్గర కూడా వర్క్ బుక్స్ ని ప్రవేశపెట్టి ఆ స్టడీ మెటీరియల్ ని మనం ఇక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించుకుంటూ డైలీ వర్క్ బుక్ ద్వారా కూడా వాళ్ళకు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా హై స్కూల్ వచ్చేటప్పటికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా నోట్ బుక్స్ ని కూడా ఉచితంగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నాం. దానికి తోడు ప్రతి ఒక్క విద్యార్థికి 2 జతల యూనిఫామ్స్ కూడా అందించడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేస్తున్నాము పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం చేస్తూ. అదేవిధంగా చాలా మటుకు స్కూల్స్లలో చూసుకున్నట్లయితే నేడు చాలా మటుకు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, మూత్రశాలలు లేకపోవడం వల్ల, దానికి నిరంతర సరఫరా లేకపోవడం వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మరి పిల్లలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడలో మొదటి బైపాస్ రోడ్లో రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండర్ కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ
రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారు 3 నెలలకోసారి రక్తదానం చేయొచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు, యువ ఫౌండేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం రెడీ క్యాంపులు కానీ ర్యాలీలు కానీ నిర్వహించి యువతని రక్తదానం వైపు మళ్లించడానికి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కొనసాగిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వాకర్స్కు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండానికి పూర్వ వైభవం తెచ్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లతో పాటు పాలకుర్తి, అంతర్గ మండలాల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రామగుండం ప్రాంతాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆ కార్యక్రమాన్ని చేయడానికి సింథటిక్ ట్రాక్ ఉంటుందని, అలాగే ఫుట్బాల్ ఇన్ ద మిడిల్ సింథటిక్ గ్రాస్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఫుట్బాల్ మిడిల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కార్యాచరణ చేయడం జరిగింది. దాంతోపాటు అంతర్గాం, పాలకుర్తి ప్రాంతాల్లో 18 లేన్ కాలనీ గ్రౌండ్లో ముందుగా ఇలాంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తాం. అవసరం అనుకున్న ప్రత్యేక నిధుల్లో ₹1 కోటి వరకు పెట్టి ఇతర ప్రాంతాలు కూడా పెట్టేసే కార్యక్రమం చేయాల్సిందిగా వారిని ఇప్పుడే కోరడం జరుగుతుంది. అదే మాదిరిగా కమిషనర్ గారికి ఈరోజు దానిపై ఒక ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. త్వరలో దాన్ని పూర్తి చేస్తాం. రామగుండాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమం, రోడ్ల వెడల్పుతో పాటు ఈ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా, ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఇంటికో బోనంతో 110 మంది మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఇంటికో బోనం చొప్పున 110 మంది మహిళలు బోనం ఎత్తుకుని పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల కళాకారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు కనువిందు చేశాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం, పంచామృత అభిషేకం, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు, నర్సింహులు, తాళ్ల విజయ్, ఆలయ పూజారి శ్రీపాద శర్మ, భక్తులు పాల్గొన్నారు. విశేషంగా అయ్యప్ప మన ఉత్తర నక్షత్ర సేవ సమితి ద్వారా స్వామివారికి అష్టాభిషేకము, మన పొడి పూజ రాత్రికి ఉంటుంది.
సాయంత్రం అల్పారం కూడా ఉంది. మళ్ళీ ఈరోజు మన నందకుమార్ స్వామి అభిషేకము ప్రతి ఉత్తరకు మన సంతోష్ కృష్ణ వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు మీ హృదయంలో నిలుచుకోండి. స్వామికి ఇక్కడ వచ్చి ఉన్నాడు, నిరంతరం ఉంటుండు, ఆయన సేవ బాగా చేసుకోండి, అనుగ్రహం పొందండి. స్వామి సర్వే జన సుఖినో భవంతు. అందరి భక్తులు వచ్చి మంచిగా స్వామిని అనుగ్రహిస్తాడు. అయ్యప్ప అన్నీ నా అమ్మ నాన్నకన్నా మించిన దైవం లేదు, తల్లిదండ్రులు పూజించండి. స్వామి అనుగ్రహం అయ్యప్ప. స్వామియే శరణమయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో సాయిబాబా ఆలయం 34వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన నిర్మాణం చేసినటువంటి ఈ సాయిబాబా గుడి ఈరోజు వార్షికోత్సవము జరుగుతూ ఉన్నది. వారి కుమారులు ఏరే నరసయ్య గారు వారు సొంత ఖర్చులతోటి ఈ యొక్క వార్షికోత్సవము జరపబడుతున్నది. మరి వారి కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవం లోపల పాల్గొనడం జరుగుతుంది. నిజంగా కూడా చాలా సంతోషం. నారాయణపూర్ గ్రామ సరిహద్దు పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పిటిషన్దారులకు అనుకూలంగా వెలువరించిన తీర్పు ప్రతిని గవర్నర్కు అందించారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మానేరు నదిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిగాయని, ఇసుక మాఫియాకు పలువురు అధికారులు వంత పాడారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల వలన నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మానేరు అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచాలని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి కోరడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో మన మే 21, 2024 రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ వారు ఇచ్చినటువంటి తీర్పు ఏం తీర్పు అంటే అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయల విలువ చేసి పర్యావరణాన్ని నష్టం చేసినందుకు గాను మైనింగ్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు ఫైన్ వేస్తూ 3 నెలల్లో కట్టాలని చెప్పేసి వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్స్ను తూచా చెప్పకుండా గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి వచ్చి గవర్నర్ గారిని విన్నవించడం జరిగింది. గవర్నర్ గారిని కలిసి ఆ ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధమైనటువంటి అక్రమంగా ఇసుకను తవ్విస్తున్నారు, అటువంటి రైతులకు కానీ సాగునీరు తాగునీరుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఆ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ఈ అన్ని వివరించి ఆడ చెక్ డ్యామ్లు లేకున్నా కానీ చెక్ డ్యామ్లు ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి మన ప్రాంతం నుంచి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు 265 క్వారీల ద్వారా ఇల్లీగల్గా తవ్వడం జరిగింది. మరీ అన్యాయం. మా పెద్దపల్లి నుంచి ఒక సంవత్సరంలో 1200 కోట్ల ఇసుక తరలించడం జరిగింది. కానీ టెండర్లు కాల్ చేసింది మాత్రం 98 కోట్లకు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలు మోడీకి తగిన గుణపాఠం చెప్పారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే బీజేపీకి పరిపాలన చేసే అవకాశం వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే ప్రజలే ఇంటికి పంపుతారన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలకు అతి తక్కువ సీట్లు రావడంపై అంతర్మథనం చేసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగేలి లక్ష్మారెడ్డి, మహిళా నాయకురాలు గూడెం లక్ష్మి, చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని అశోక్, అంజావా పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్కు సంబంధించి 50 నుంచి 99 స్థానాలు గెలుచుకున్నారు. ఈ 52 ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండదు. ఇప్పుడు మాత్రం ప్రధాన ప్రతిపక్షంలో వచ్చింది. ఎందుకంటే 544 పార్లమెంట్ 54 పార్లమెంట్ సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో అవుతాయి. అందుకంటే ఎక్కువ తగ్గదు. అందుకనే వీళ్ళకు ఇప్పుడు 99 వచ్చింది కాబట్టి 60 ప్రధాన ప్రతిపక్షాలు అవకాశం వచ్చింది కాంగ్రెస్. వీళ్ళకు ఒక రకంగా మరి ప్రజలు తీర్పిచ్చారు. అంటే మీరు జాగ్రత్తగా ప్రతిపక్షం కోసం వహించండి, ప్రజల పక్షం వహించండి. ఇందులో గమ్మత్ ఏంటంటే ఈ 544లో 251 మంది క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళకి. క్రిమినల్ కేసులు అంటే హత్యలు, లేకుంటే ఈ గుంపీలు, లేకుంటే రకరకాల వాళ్ళ మంత్రుల మీద కూడా క్రిమినల్ కేసులు. అంటే క్రిమినల్స్
ప్రజాస్వామ్యంలో పాలితులైన వేచి చూడాల్సింది. అర్థమైపోయింది వేరే సార్ గతంలో కూడా నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో కార్పొరేట్ సంపద అడుగులు పెంచుకున్నారు. ఇక రైతులకు సంబంధించి వ్యవసాయదారులకు వాళ్ళు సమ్మె చేయాల్సి వచ్చింది. సంవత్సరం పాటు 3 సాగు చట్టాలను పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల మైనర్ బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చినట్టు సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలానికి చెందిన చిన్నారి కుటుంబం బతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చింది. కొన్ని రోజులుగా సుల్తానాబాద్ పరిధిలోని కాట్నపల్లికి చెందిన ఓ రైస్ మిల్లులో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించినట్టు తల్లి ఆరోపించారు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మిల్లులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అనుకున్న వల్ల వర్షం వచ్చింది. వర్షం వస్తే అక్కడికి రేకులు కిందికి పోయినాం. వీళ్ళందరూ వండుకొని ఉండే ఈ బీఆర్ఓల అన్నలు, మా అన్నయ్య అన్న వదిన వీళ్ళందరూ ఈడ వండుకుంటే మేము అక్కడ వండుకున్నాం. మా ఇద్దరు పిల్లలు ఉన్న కాడ వర్షం వచ్చిన లోపలికి పోయినాం. కరెంట్ లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయటకు వచ్చినాం. పిల్లలు ఏడ్చిన వాళ్ళ అక్కడ వేసిన వాళ్ళ అదే 10-10:30 ఇలా వండుకోబెట్టినాక మేము నిద్ర పోయినాం. ఇద్దరిని మధ్యలో వేసుకొని అంతే సారు కథ జరిపించింది. సారు నా బిడ్డలు కంటే పోయి ఘోరంగా చంపిండు సారు. మా తయ్యగా సారు నైట్ 10-10:30 11 అయింది సార్. లేచి చూసినా మేము 10 వరకు అసలు మేము నిద్ర పోనీ అందరం మెలకతోనే ఉన్నాం. పాపము పుణ్యము తెలివని చిన్నారి పాపను బహిరంగంగా ఊరిస్తారా చంపరా చంపాలి. అట్లయితే మహిళా లోకం బ్రతుకుతుంది. లేకపోతే మహిళలపై ప్రతి మహిళపై దాడి జరుగుతూనే ఉన్నది. 6 సంవత్సరాల పాప కాడ నుంచి 60 సంవత్సరాల తల్లి వరకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎన్ని రక్షణ చట్టాలు? ఈ రోజు ఏది మా పాప? ఎందుకు యాజమాన్యం రావద్దు ఇక్కడికి? మా పాపకు జరిగిన అన్యాయం కోసం ఎందుకు మాట్లాడొద్దని అడుగుతున్నా. తన కనీసం అక్కడ ఒక సెక్యూరిటీ, ఒక వాచ్మెన్ అసలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పట్టుకోవచ్చు. ఎందుకండి? బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గనుముకుల మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి కోరారు. స్థానిక పాఠశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడల్ స్కూల్లో గణితం, బోటనీ సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న బాటనీ మరియు మ్యాథమెటిక్స్ PGT పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. ఈ 2 పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అనగా మ్యాథమెటిక్స్ టీచరు మ్యాథమెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బాటనీ టీచరు బాటనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దానితో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఈ విధమైన అర్హతలు కలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శనివారం 15/6/2024లోగా తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్ల వీణవంకలో సంప్రదించగలరు. ఈ ఎంపిక అనేది పరీక్ష మరియు డెమాన్స్ట్రేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. అవర్లీ బేస్డ్ టీచరు లేదా గెస్ట్ టీచర్గా వ్యవహరించబడేటువంటి ఈ పోస్టులో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు వెంటనే పాఠశాలలో సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాలో శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో కోర్టెవ అగ్రి సైన్స్ సీడ్స్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో నూతన వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ప్లాంట్ను సీడ్స్ ప్రతినిధి ఆర్కే రెడ్డి, మేనేజర్ అనంతరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీడ్స్ కంపెనీ ప్రతినిధి ఆర్కే రెడ్డి మాట్లాడుతూ కంపెనీ తరపున వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్ జీవన్, ఆర్గనైజర్ వడ్లూరి సాగర్, ఎంపీటీసీ జెట్టి దేవయ్య, మాజీ సర్పంచ్ మర్రి సంగీత మహేందర్, జిన్న రామచంద్రారెడ్డి, బుద్దిరెడ్డి, పాపిరెడ్డి, జక్క రవీందర్ పాల్గొన్నారు.
మాకు కూడా ఒక రకంగా గర్వకారణంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది. కాకుండా మేము ఇది డైరెక్ట్గా చేయము, మాకు థర్డ్ పార్టీ నుంచే చేయాలా. ఇందాక సార్లు చెప్పినట్టుగా ఆడిటింగ్ చేసి ఎక్కడ ఏది అవసరం ఉందో వాళ్ళు దాని ప్రకారం చేస్తారు. ఇట్లాగే మనం తెలంగాణలో చూసుకుంటే కొన్ని చోట్ల ఆల్రెడీ మహబూబ్ నగర్ కానీ మెదక్ డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడ ఇట్లా చేసుకుంటూ వచ్చినాం అనమాట. సో ఈ చేసే ముందుగా కూడా భగీరథ పథకం ఉంది, దానివల్ల నీళ్ళు వస్తున్నాయా లేదా, వస్తుంటే ఎలాంటి వాటర్ వస్తుంది, వాళ్ళు ఆడిటింగ్ చేసి ఇచ్చినాక ఓకే వచ్చినా సరే మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టమని మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము కూడా మా మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అంటే సామాజిక బాధ్యత కింద దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పెట్టడము ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక వంతు అయితే నెక్స్ట్ దీనిని ముందుకు తీసుకెళ్ళి దాన్ని కరెక్ట్గా పనిచేయించుకోవడము, నడుపుకోవడము, దాన్ని మనందరూ అంటే గ్రామ ప్రజలందరూ కూడా ఇదందరూ మనం ఉమ్మడి దాని కింద చూసుకొని జాగ్రత్తగా నడుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఒక వస్తువు కొనడము తేవడం అనేది గా ఇక్కడ చేస్తున్నాం సీడ్ ప్రొడక్షను. అంటే ఫస్ట్లో కొంచెం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఒక 300 ఎకరాల దాకా చేస్తున్నాం ఈ సరౌండింగ్స్లో. అయితే మా కంపెనీకి ఎంతో వెన్నుదన్నుగా ఉండి గ్రామ ప్రజలందరూ కూడా ఏ వెరైటీ ఇచ్చినా చేయటము, అట్లా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇప్పటికే సీడ్ ప్రొడక్షన్. ఈ వరిలో ఆడ మగ సీడ్ ప్రొడక్షన్ చేయటం ద్వారాగా వీళ్ళతో మాకు బాగా ఎక్కువ పరిచయం అయింది. అలాగే వీళ్ళు మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. రెండోది వీళ్ళకు కూడా ఏదన్నా సహాయం చేయాలి అని చెప్పేసి కంపల్సరీగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ ఫండ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 2000 లీటర్స్ పర్ అవర్ విత్ కూలింగ్ ప్లస్ మోటరు, బోరు ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చేటట్టుగా టోటల్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా 10 లక్షల్లోనే వచ్చేటట్టుగా సాగర్ ప్లాన్ చేసి కొటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇచ్చినాక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియామకమైన మొహమ్మద్ సజ్జద్ను వీనవంక మండలంలోని చల్లూరు గ్రామ మైనార్టీ సోదరులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తుందన్నారు. సజ్జద్ భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుమా మస్జిద్ సదర్ సాహెబ్, ఎండి కమరుద్దీన్, ఎండి జాఫర్ సాహెబ్, పలువురు ఇమాములు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా వారు నన్ను ఆహ్వానించి నన్ను గుర్తించి వారు ఒక ఘన సత్కారం చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వడదల ప్రణవబాబు గారి నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ నాయకులమంతా కూడా ఈ చల్లూరు మరియు వీనవంక మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి సమస్యలను తెలుసుకొని గుర్తించి ప్రజాపాలనలో వారందరికీ కూడా ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి చూపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి సన్మానానికి నన్ను ఇంత పెద్ద ఎత్తున నాకు అభిమానాన్ని చాటిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను సభలో చర్చించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదే కాలనీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా వివరించారు. 2.5 ఏళ్ల చిన్నారులు బాలమిత్ర పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవద్దని సభలో తీర్మానించారు. వానాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి తహసీల్దార్ సురేష్, మండల నోడల్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు. బాలల మరియు మహిళల పూర్తి మరియు అదేవిధంగా రానున్నది వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధుల గురించి ఈ గ్రామ సభ నందు చర్చించడం జరిగింది. ఈ గ్రామ సభ నందు విలేజ్ లెవెల్ అధికారులు మరియు ఇతర గ్రామం ప్రజలు మరియు అదేవిధంగా పార్టీ మిత్రులు పాల్గొన్నారు. మెయిన్గా పిల్లలను ఏంటంటే వాళ్ళకు పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు కూడా వాటికి గవర్నమెంట్ కంటే ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలుసు, వాటిని పర్యవేక్షణ ఉండాలి. మరియు మహిళలు గ్రూపులలో ఉన్న వాళ్ళు ఉంటారు, మహిళల గ్రూపులో వాళ్ళు ఏ విధంగా పొదుపు సంఘాలు వాటి మీద డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి కావాలి.
మరియు అదేవిధంగా రానున్నది వర్షాకాలం కాబట్టి మెయిన్గా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి ఆ వ్యాధులు రాకముందే తీసుకోవాల్సిన చర్యలు ముందుగానే ఆ విలేజ్ లెవెల్ అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. గ్రామాలలో ఉంటారు కాబట్టి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. గత కొద్ది రోజులుగా ఎండవేడిమి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పనికి రాని వారు కూడా పనిచేసినట్టు హాజరు చేస్తూ డబ్బులు ఎలా చెల్లిస్తున్నారని గ్రామస్తులు కూలీలు ప్రశ్నించారు. మేటు కూలీ పనికిరాని వారికి కూడా హాజరు వేసినట్టు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై డిపిఆర్ఓకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈజీఎస్ అధికారి మాట్లాడుతూ ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు, క్షేత్ర సహాయకులు, గ్రామ సెక్రటరీ, గ్రామ ప్రజా ప్రతినిధులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఐ రైతు సంఘం అధ్యక్షుడు జంగం అంజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర్నపల్లి మండల కేంద్రానికి అదనపు బస్సులు కేటాయించాలన్నారు. సిరిసిల్ల నుంచి వన్పల్లి బస్సు రోజుకు 5 ట్రిప్పులు నడుస్తుందని, మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో అవి సరిపోవడం లేదని వాపోయారు. దీంతో గర్భిణీలు, వికలాంగులు, విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తుందని వాపోయారు. మద్దిమల్ల బస్సు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దకు వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గజ్జల ప్రభాకర్, కోనేటి పరిచయ్య, మాట్ల అశోక్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల డిపో నుంచి వచ్చి వన్పల్లి రూట్లో వచ్చే బస్సులు 5 ట్రిప్లు కొడుతుంది. పళ్ళు చాలా అయినాయి, పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అనేకమైన మహిళలకు దిక్కలు లేకుండా పెట్టడం మంచిదే. ప్రభుత్వం కేటాయించింది కూడా చాలా చక్కని పని. అదేవిధంగా ఇంకో 2 బస్సులు అదనంగేసి బడి పిల్లలకు బాగా అవస్థ అవుతుంది. అదనంగేసి మరి ఇంకో 2 బస్సులు ఎక్స్ట్రా వేయాలి వనిపల్లి ఎల్లారెడ్డిపేట వరకు. అదేవిధంగా మద్దిమల్ల బస్సు ఇక్కడ బడికాడ నుంచి ఇటే చక్కగా పోతుంది. ఆ బస్సు కూడా వీర్నపల్లి హనుమాన్ టెంపుల్ దాకా వచ్చి రిటర్న్ వయా చేసుకోవాలి. ఇది ప్రభుత్వం వెంటనే మరి ఈ ఆర్టీసీ వాళ్ళు వెంటనే దీన్ని కేటాయించాలని దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఈ విషయం మర్చిపోకుండా తొందరగా మరీ పిల్లలకు చదువుకు ఇబ్బంది అవుతుంది. ఆ డోర్ మీద నిలబడిపోకడము వల్ల బల్లే సరిపోతలేదు. మీరు తొందరగా దయచేసి వెంబడే 2 బస్సులు ఎక్స్ట్రా వేయాలని ఇలా కోరుకుంటున్నాం సార్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అప్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.